ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తమ ఆర్థిక లావాదేవీల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నమ్ముకుంటారు. ఎందుకంటే ఆర్‌బీఐ అనేది కేవలం ఒక స్టేట్ బ్యాంక్ మాత్రమే కాదు. ప్రభుత్వ ట్రెజరీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించే ఒక అధికారిక సంస్థ. చాలామంది తమ జీతాలను సాధారణ సేవింగ్స్ ఖాతాలో పొందుతుంటారు. కానీ దానిని ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాగా మార్చుకోవడం వల్ల మనకు అందనంతటి ఉచిత ప్రయోజనాలు లభిస్తాయి. ఈ విషయంపై అవగాహన లేక చాలామంది వేల రూపాయలు విలువైన బీమాను, ఇతర బ్యాంకింగ్ ఆఫర్లను కోల్పోతున్నారు. మీ సాధారణ ఖాతాను సాలరీ ప్యాకేజ్ అకౌంట్‌గా మార్చుకోవడానికి మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఒక చిన్న అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. ఇక ఈ ప్యాకేజీ ద్వారా లభించే మొదట ప్రధాన ప్రయోజనం రుణాలపై భారీ రాయితీలు. మీరు హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ వంటి ఏ రకమైన రిటైల్ రుణం తీసుకున్నా సరే బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజులో ఏకంగా 50% రాయితీ లభిస్తుంది. సాధారణంగా ఈ ఫీజు వేలల్లో ఉంటుంది కాబట్టి సగానికి సగం మినహాయింపు అంటే మీకు పెద్ద మొత్తంలో ఆదా అవుతుంది. రెండోది ఉచిత బ్యాంకింగ్ సేవలు. ఇది పూర్తి స్థాయి జీరో బ్యాలెన్స్ ఖాతా. అంటే మీ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదనే సాకుతో బ్యాంకు ఎటువంటి పెనాల్టీలు వేయదు. మీ సాలరీ స్లాబ్‌ను బట్టి మీకు సిల్వర్, గోల్డెన్, డైమండ్ లేదా ప్లాటినం అనే ప్రత్యేక డెబిట్ కార్డులు ఉచితంగా ఇస్తారు. వీటి ద్వారా దేశంలోని ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా ఎన్ని సార్లైనా ఎటువంటి పరిమితి లేకుండా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 25 చెక్కుల వరకు మల్టీ సిటీ చెక్ బుక్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, నెఫ్ట్ మరియు ఆర్‌టీజీఎస్ వంటి ఆన్‌లైన్ బదిలీలు కూడా పూర్తిగా ఉచితం. అలాగే మరొక ముఖ్య సౌకర్యం ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం. ఒకసారి అనుకోకుండా ఇంట్లో ఎమర్జెన్సీ ఖర్చులు వస్తుంటాయి. అటువంటి సమయంలో మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీ 2 నెలల నికార జీతం వరకు డబ్బును విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును ఎస్‌బీఐ కల్పిస్తుంది. ఇది ఒక రకమైన తక్షణ రుణంగా ఉపయోగపడుతుంది. ఇక మరొక కీలకమైన అంశం భారీ ఉచిత బీమా కవరేజ్. ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే మీకు వ్యక్తిగత ప్రమాద బీమా లభిస్తుంది. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే మీ అకౌంట్ రకాన్ని బట్టి 20,00,000 నుంచి గరిష్టంగా 40,00,000 రూపాయల వరకు బీమా సొమ్ము మీ కుటుంబానికి అందుతుంది. ఇందులో విమాన ప్రమాద బీమా కింద 30,00,000, కార్డ్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద మరో 10,00,000 కలిపి గరిష్టంగా ఈ ప్రయోజనం లభిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్య విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ బీమా సౌకర్యం కేవలం ఖాతా ఉన్నంత మాత్రాన ఆటోమేటిక్‌గా రాదు. మీరు తప్పనిసరిగా మీ బ్రాంచ్‌కి వెళ్లి సాలరీ ప్యాకేజీ కింద మీ పేరును నమోదు చేయించుకోవాలి. మీ జీతం ఎంత ఉందనే దానిపై ఈ ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. 10,000 నుండి 25,000 లోపు ఉంటే సిల్వర్, 50,000 లోపు ఉంటే గోల్డెన్, ₹1,00,000 ఉంటే డైమండ్‌గా, 1,00,000 దాటితే ప్లాటినంగా ఈ కేటగిరీలు విభజిస్తారు. వీటితో పాటు మీకు వార్షిక లాకర్ ఛార్జీలపై రాయితీ, ఆటో స్వైప్ అనే వెసులుబాటు కూడా ఉంటుంది. ఆటో స్వైప్ అంటే మీ ఖాతాలో ఒక పరిమితి దాటి ఉన్న డబ్బు ఆటోమేటిక్‌గా ఫిక్స్డ్ డిపాజిట్‌గా మారి మీకు ఎక్కువ వడ్డీని సంపాదించి పెడుతుంది. చివరగా చాలామంది ఉద్యోగులు ఈ బీమా వివరాలను నామినీలకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. ఒకవేళ ఉద్యోగికి ఏదైనా ప్రమాదం జరిగితే అకౌంట్‌లో ఇంత బీమా ఉందని తెలియక కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. కాబట్టి మీరు వెంటనే మీ హోమ్ బ్రాంచ్‌కు వెళ్లి ఖాతాను అప్డేట్ చేసుకోండి. నామినీ వివరాలను నమోదు చేయండి మరియు ఆ వివరాలను మీ భార్య లేదా పిల్లలకు స్పష్టంగా వివరించండి.